హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ ట్రై మామిడికాయ పులిహోర. ముందుగా గ్లాసున్నర బియ్యం తీసుకొని కడిగి గ్యాస్ పైన పెట్టుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడే మనం కావాల్సినంత పసుపు వేసుకొని అన్నాన్ని అయితే వండుకోవాలి. అండ్ రైస్ ఎంత బాగా వండుకుంటే మనకు పులిహోర టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ బౌల్లో అయితే జీలకర్ర, ఆవాలు, చల్లపప్పు, మినపప్పు, పల్లీలు అండ్ ముందుగా తురుము పెట్టుకున్న 2 మీడియం సైడ్ మామిడికాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం తురుము అండ్ ముందుగా పెట్టుకున్న అన్నాన్ని పల్లెరంలో వేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. గ్యాస్ మీద బండి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసి ముందుగా బౌల్లో చూపించినవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ ముందుగా తురుము పెట్టుకున్న అల్లం ముక్క, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని అయితే తాలింపులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు అడుగు అంటిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అడుగు అంటకుండా చక్కగా కలుపుకొని చేయాలి. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. అండ్ తాలింపు అయిపోయిన తర్వాత ఆ తాలింపు మిశ్రమాన్ని అంతా మనం ముందుగా పల్లెరేంలో వేసుకున్న రైస్లో వేసేసి అండ్ ఈవెన్గా కలుపుకోవాలి. మొత్తం కలిసినట్టుగా కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకొని అండ్ ఈ స్టేజ్లో అయితే సాల్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మొత్తం కలిసేటట్టుగా కలపాలన్నమాట. మొత్తం కలిసినాక మనకు మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.